గత 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి తర్వాత టీమిండియాను వేధిస్తున్న అతిపెద్ద సమస్య మిడిల్ ఆర్డర్లో స్థిరత్వం లేకపోవడం. ముఖ్యంగా 5వ స్థానంలో సరైన బ్యాటర్ కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుత కాలంలో వన్డే క్రికెట్ వేగం పెరిగింది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లపై విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించే బ్యాటర్ల అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో గ్లెన్ ఫిలిప్స్, లియాన్ లివింగ్స్టోన్ వంటి ఆటగాళ్లు ఆ పాత్రను పోషిస్తూ తమ జట్లకు వెన్నెముకగా నిలుస్తున్నారు. వన్డే ఫార్మాట్ లో 5వ స్థానం అనేది అత్యంత కీలకమైనది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్ ను చక్కదిద్దడంతో పాటు ఆఖర్లో వేగంగా పరుగులు రాబట్టే నైపుణ్యం ఆ స్థానంలో వచ్చే ఆటగాడికి ఉండాలి. గతంలో కేఎల్ రాహుల్ ఈ పాత్రను సమర్థవంతంగా పోషించినప్పటికీ ప్రస్తుతం అతడు ఆ స్థానానికి దూరం కావడం, హార్దిక్ పాండ్యా కేవలం ఫినిషర్ గా మాత్రమే పరిమితం అవడం జట్టును ఇబ్బంది పెడుతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో వాషింగ్టన్ సుందర్ ను 5వ స్థానంలో పంపి యాజమాన్యం పెద్ద ప్రయోగమే చేసింది. కానీ ఆశించిన స్థాయిలో పరుగులు రాకపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. సుందర్ అద్భుతమైన బౌలింగ్ ఆల్రౌండర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ 5వ స్థానానికి ఒక నికార్సైన బ్యాటర్ అవసరం. ఈ క్రమంలో ఇప్పుడు ఆయుష్ బదోని పేరు వినిపిస్తుంది. దేశవాళీ వన్డే రికార్డును ఒకసారి పరిశీలిస్తే వాషింగ్టన్ సుందర్ కంటే ఆయుష్ బదోని చాలా ముందు వరుసలో ఉన్నాడు. బదోని ఆడిన 27 దేశవాళీ వన్డేల్లో 36.47 సగటుతో 93.27 స్ట్రైక్ రేట్ తో 693 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. మరోవైపు వాషింగ్టన్ సుందర్ 86 మ్యాచ్ల్లో కేవలం 20.86 సగటుతో 1085 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో బదోని సగటు సుందర్ కంటే దాదాపు 16% ఎక్కువగా ఉంది. అతని స్ట్రైక్ రేట్ కూడా ఎంతో మెరుగ్గా ఉంది. ఇన్నింగ్స్ ను భారీ స్కోర్లుగా మలిచే సత్తా బదోనికి ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత శ్రీలంక ఏ జట్టుపై భారత్ ఏ తరపున ఆయుష్ బదోని కేవలం 18 బంతులు 24 పరుగులు చేసి ఫామ్ ను నిరూపించుకున్నాడు. ఐపీఎల్ లో కూడా తన సత్తా ఏంటో నిరూపించాడు. గతంలో భారత జట్టుకు 5వ స్థానంలో యువరాజ్ సింగ్, సురేష్ రైనా వంటి దిగ్గజాలు బ్యాటింగ్ తో పాటు పార్ట్ టైం బౌలింగ్ తో ఎన్నో విజయాలు అందించారు. ఆయుష్ బదోని కూడా సరిగ్గా అదే తరహాలో జట్టుకు ఉపయోగపడగలడు. కేవలం బ్యాటింగ్ లోనే కాకుండా అవసరమైనప్పుడు 5 నుంచి 6 ఓవర్ల మేరకు చక్కటి ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగల సామర్థ్యం అతడికి ఉంది. దేశవాళీ క్రికెట్ లో అతని బౌలింగ్ ఎకనామీ 4.54 మాత్రమే కావడం వాషింగ్టన్ సుందర్ కంటే బదోనినే బెస్ట్ ఆల్రౌండర్. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 2027 వన్డే వరల్డ్ కప్ కు 5వ స్థానం కోసం బదోనిని రెడీ చేస్తారో లేదో చూడాలి.